హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నైన్త్ క్లాస్లోని ధర్మబోధ పాఠం నుంచి బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దామండి. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో, మనకి టెట్ అనేది 5th నుంచి తెలుగు వాళ్ళకైతే జరుగుతూ ఉంది కదా. దేనికి సంబంధించి బిట్స్ అయితే నేను తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి బిట్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తాననేది చెప్పా కదా. ఇప్పుడు మనము ధర్మబోధతో 9th క్లాస్ నుంచి ధర్మబోధ అనే పాఠాన్ని నుంచి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దామండి. నేను దీనికి సంబంధించి కొన్ని మనకి తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చారు, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మనకి టెట్ డిఎస్సిలో కూడా ఇవి చాలాసార్లు రిపీట్ అయినటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి రిపీట్ అయిన బిట్స్ కూడా ఏమేమి వచ్చాయి అనేది కూడా మీకు చెప్తాను. అసలు ఫస్ట్ ధర్మబోధ అనే పాఠాన్ని రచించింది ఎవరు అనేది మీరు తెలుసు. కొంచెం ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. ఎవరికైనా ఫస్ట్ టైం తెలియకపోతే మీకు కవి పరిచయము ప్లస్ మనకి ముందు పాఠం యొక్క ఉద్దేశము, నేపథ్యము, అందులోని పాత్రలు, వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి అయితే ఈ ధర్మబోధ పాఠాన్ని రచించింది ఎవరు అంటే కవి నన్నయ్య రచించాడు. ఈయన నన్నయ్య రచించాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక నన్నయ్య రచించినటువంటి ఏ గ్రంథం నుంచి ఇది తీసుకోవడం జరిగింది అని అంటే, నన్నయ్య ఆది పర్వంలోని చతుర్దశ్వాసం నుంచే తీసుకోవడం జరిగింది. నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రచించాడు కదా. 4 అశ్వాసాలు, అరణ్య పర్వంలోని 4 అశ్వాసాలు, అదేవిధంగా 142వ పద్యం వరకు ఈయన నన్నయ్య రచించడం అయితే జరిగింది. ఇక ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటంటే, శకుంతల, దుష్యంతుడు, కణ్వ మహర్షి, భరతుడు, ఈ 4 క్యారెక్టర్స్ మధ్య, ఈ 4 పాత్రల మధ్యనే మనకి ఈ కథ అంతా జరుగుతుంది. ఇది మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ శకుంతల, భరతుడు, దుష్యంతుడు, కణ్వ మహర్షి. ఒకరోజు ఏం చేస్తాడంటే, శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉంటుంటే దుష్యంతుడు ఏం చేస్తాడంటే వేటకు అడవికి వస్తాడు. దుష్యంతుడు అనేది రాజు. ఆ రాజు శకుంతలని గంధర్వ వివాహం అనేది చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆమెని ఇక్కడే కణ్వ మహర్షి ఆశ్రమంలోనే వదిలిపెట్టేసి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శకుంతలకి భరతుడు అనే కుమారుడై పుడతాడు. తర్వాత కణ్వ మహర్షి భరతుడు పుట్టిన తర్వాత నీవు అత్తగారింటికి వెళ్ళమని చెప్పేసి ఇక దుష్యంతుడి దగ్గరికి పంపిస్తే దుష్యంతుడు నువ్వెవరు, శకుంతల అని నేనంటే నువ్వెవరో నాకు తెలియదు, ఇట్లాగా ఆయన ఆమెని తిరస్కరిస్తే ఆమె చెప్తుంది ధర్మం యొక్క గొప్పతనాన్ని. నీకు పుట్టిన కుమారుడే భరతుడు, నువ్వు కొడుకుని కాదనొద్దు, భార్యని కాదనకూడదు, మన ఇద్దరి బంధం ఇది అని చెప్తుంటే ఆయన అంతా గతాన్నంతా మర్చిపోతాడు. ఇప్పుడు తర్వాత లాస్ట్కి ఇంకా మా చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తుంది, అన్నీ చెప్తుంది, అన్ని విధాలుగా వాళ్ళిద్దరూ ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా చెప్తుంది. అన్నీ చెప్పిన కొడుకు యొక్క గొప్పతనము, భార్య యొక్క గొప్పతనము, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నా కానీ ఆయన అంతా మర్చిపోతాడు కదా. తర్వాత లాస్ట్కి మనకి ఆకాశవాణి వచ్చి ఈ శకుంతల నీ భార్యని, భరతుడు నీ కొడుకే అని చెప్పేసి చెప్పడం వలన అప్పుడు దుష్యంతుడు శకుంతలని తీసుకుంటాడు. అప్పుడు నమ్ముతాడు. అదెంత స్టోరీ అనేది ఆమె చెప్పిందంతా దీంట్లో ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్లో క్లియర్గా చదవండి. ఇక నెక్స్ట్ ఇంకో మనకి దీంట్లో ఉన్నటువంటి బిట్స్ అనేది చూద్దాం. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి సాక్ష్యం ఏమిటి అనేది అడిగారు. ప్రతి పనికి ప్రతి సంకల్పానికి సాక్ష్యం అనేది మనకి అంతరాత్మ. మీ అంతరాత్మ వల్లనే చేస్తారు కదా. శకుంతలను రక్షించిన పక్షులు ఎవరు? ఈమె పక్షులు శకుంతములు అనే పక్షులు రక్షిస్తాయి కాబట్టి ఈమెకి శకుంతల అనే పేరు పెట్టారు. అసలు శకుంతల ఎవరి కుమార్తె అంటే విశ్వామిత్రుడు మేనకల యొక్క పుత్రిక శకుంతల. విశ్వామిత్రుడు మేనకల యొక్క కుమార్తె శకుంతల. ఈమె శకుంతలకి
వాళ్ళు వివాహం చేసుకుని ఈమెని అక్కడే వదిలేసి కణ్వ మహర్షి దగ్గర వదిలిపెడతారు. అప్పుడు శకుంతల అనే పక్షులు ఈమెని కాపాడి కణ్వ మహాముని ఆశ్రమంలో ఉంటుంది ఈ శకుంతల. శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన వివాహం ఏమిటి? గంధర్వ వివాహం. శకుంతల పెంపుడు తండ్రి ఎవరు అని అంటే, పెంపుడు తండ్రి ఎవరు? మనకి కణ్వుడే కదా. పెంపుడు తండ్రి కణ్వుడే. కణ్వ మహాముని పెంచుకుంటాడు. ఇతిహాసంలోని దేనికి ప్రాధాన్యత ఉంది? ఇతిహాస ప్రక్రియ, ఈ పద్యం ఏ ప్రక్రియకి చెందింది అని అడిగితే మీరు ఇతిహాస ప్రక్రియకి చెందింది అని చెప్పాలి. ఇతిహాసము అంటే ఇది ఇలా జరిగింది అనేది ఇతిహాసము. పూర్వము పురాణాలలో ఉన్నటువంటి కథలని కొన్ని వర్ణనలు చేర్చి ఒక కావ్యం కానీ కథ కానీ ఒక రచనను కానీ చేస్తే దాన్ని ఇతిహాసము అని అంటారు. ఇతిహాసానికి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందంటే, ఇందులో ఉన్నటువంటి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కథకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటాయి. మనకి భారతంలోని రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఘట్టాలను తీసుకొని ఒక కథగాను రూపొందించి మనకి ఇతిహాసాలలో కథలుగా రూపొందించి మనకి రచించడం అయితే జరుగుతుంది. దీన్ని ఇతిహాసము అని అంటారు. ధర్మబోధ పాఠము మహాభారతంలోని ఈ భాగంలోనిది. మహాభారతంలోని ఆది పర్వము చతుర్దశ్వాసంలోనిది. నన్నయ్యని గురించి ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇది కూడా కరెక్టే. చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఈయన యొక్క రచనలు. ఇవి అలభ్యము. ఇవి శంభుదాసుడు వీరి యొక్క బిరుదు కాదు. శంభుదాసుడు అనేది ఎర్రన్న యొక్క బిరుదు. పావులూరి మల్లన్న, మల్లియ రేచన అనేవి వీరి సమకాలికులు. ఇది కూడా సరైన సమాధానమే. మనకి ఫస్ట్, సెకండ్, ఈ 3 అనేది ఉన్నాయి కదా. ఆ ఈ అనే ఆప్షన్ ఇక్కడ. ఇక నెక్స్ట్, ఎరుక అంటే అర్థం ఏమిటి? ఎరుక అంటే అర్థము తెలివి అనే అర్థం. పరిషద్వంగము పర్యాయ పదం ఏమిటి? మనకి పర్యాయ పదాలు ఈ పాఠంలో ఉన్నటువంటి అన్ని అర్థాలు పర్యాయ పదాలతో పాటు మనకి ఒక పద్యం కూడా ఇస్తారు. ఆ పద్యం కూడా ఏ విధంగా ఇస్తారో అనేది అయితే చూద్దాం. పరిషంగం పర్యాయ పదం. రంభము హరిచందనం. కొంచెము లైట్గా పడినాయండి ఫస్ట్ క్వశ్చన్స్, మీరు చూసుకోండి. ఎరుక నానార్థం అంటే ఏమిటి? ఎరుకకి నానార్థం. ఎరుక అంటే మెలకువ, కరకు. బూచి ఈ పదానికి ప్రకృతి ఏమిటి? బూచి అంటే భూతము అనే అర్థం. విసుమానము ప్రకృతి. మనకి ప్రకృతి అడుగుతున్నాడు, వికృతి ఇచ్చి ప్రకృతి అడుగుతున్నారు. విసుమానము. విస్మయము అనే దానికి విస్మానము అని అంటాము. ధర్మజజ్ఞుడు సమాసం పేరేమిటి? ధర్మజజ్ఞుడు. ద్వితీయ ధర్మమును అనుసరించువాడు కాబట్టి ఇక్కడ నో అనేది వస్తుంది. ద్వితీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం చేతాచే తోడాతో అనేది వస్తుంది. చతుర్థి తత్పురుష సమాసం పంచమి తత్పురుష కొరకు కై అనేది వస్తుంది. లోకసూక్తి ఈ పదానికి విగ్రహవాక్యము. లోకసూక్తి విగ్రహవాక్యం. లోకం నందు స్థుతిన, లోకం చేత స్థుతిన, లోకం కొరకు స్థుతిన, లోకమును స్థుతించుట అనేది. లోకమును స్తుతించుట. సునృత వ్రత ఈ పదంలోని సమాసం ఏమిటి? సునృత వ్రత. ఇలాంటి పదాలు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా కూడా అడిగారు. బహువ్రీహి సమాసం. సరైన పదాలని అమర్చండి. ఇది ఒక పద్యము, ఒక లైన్ అనేది ఇచ్చారు. దీన్ని వరుస క్రమంలో పెట్టమని అయితే చెప్తున్నారు.
యముడును చంద్ర సూర్యులు సహం సహంబును రాత్రియు నమందహాస్పదము. మనకి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. మొత్తం మనము ఇవి 20 క్వశ్చన్స్ అనేది చూద్దామండి ఈ వీడియోలో. మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవి మనకి టెట్కు డిఎస్సి రెండింటికి కూడా ఉపయోగపడతాయి. ధర్మార్థ కామ సాధనకు ఉపకరంబు గృహనీతి విద్య ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. ధర్మార్థ కామ సాధనకు ఉపకరించు గృహనీతి విద్య డాష్ ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. హృదయము సంతోషమునకు సంజనకము ఖాళీలో సరైన పదాన్ని గుర్తించు. హృదయ సంతోషమునకు సంజనకము భార్యయు. దీపము వలన నుండొక ప్రభవించునట్లు వెలుగు ప్రభవించునట్లు. దీపము వలన ఇందొక దీపము ప్రభవించునట్లు. 1000 అశ్వమేధ యాగాలు చేయటం కంటే గొప్పది ఏమిటి? సత్యం మాట్లాడడం. ఈ విధంగా మనకి ఆమె నీతులు చెప్పడం అయితే జరుగుతుంది. ఎన్ని యాగాలు చేసినా, అశ్వమేధ యాగాలు చేసిన ఒక సత్య మాట విలువ చాలా గొప్పది అని అయితే చెప్తుంది. ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఆమె దుష్యంతుడికి ఆమె శత విధాల ప్రయత్నం చేస్తుంది. నేను నీ భార్యనే అని చెప్పడానికి, నా కుమారుడే అని చెప్పడానికి అనేది ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం అనేది. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ లెసన్కి సంబంధించి మనకి బిఎడ్కి కానీ డిఈడి రాసే వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. టెట్ రాసే వాళ్ళకి, డిఎస్సి రాసే వాళ్ళకి కూడా సేమ్ మనకి 9th క్లాస్ బుక్లో నుంచే ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎడ్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది టెట్లో. అదేవిధంగా మనకి లాంగ్వేజ్ పండిట్ ప్లస్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కూడా మీకు ఈ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. జాబ్ అప్డేట్స్ కోసము టెట్, డిఎస్సి, సెట్ నెట్ వీటన్నిటి కోసం తెలుగు క్లాసెస్ అనే ఛానల్లో ఉంటాయి. ఎవ్రీడే మీకు అనేది ఒక వీడియో అనేది కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. ఈ 1 వీక్ అనేది మీరు బాగా ఈ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ మీకు ఇంతకుముందు ఏమైనా చేశారా? మీరు ఇందులో చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని బిట్స్ ఈ 20లో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అందరూ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.